అంతా నేనే అని చెప్పి తిరిగిన కేటీఆర్ మొత్తం ఛాలెంజెస్, ఓపెన్ ఛాలెంజెస్, తన స్థాయికి మించిన ఛాలెంజెస్, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన తీరు మీరు మీ ముందే తెలుసు. అంత సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రాపగండా మీడియా, బీఆర్ఎస్ మీడియా అంతా చూసి నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎవరినైనా సరే లెక్క చేయకుండా మాట్లాడడం, ఇలాంటి పరిస్థితులు ఎన్నికల కంటే ముందు చూసినాం. ఓటమి చావు దెబ్బ కొట్టినా ఇంకా బలుపు అహం మాత్రం తగ్గలే కేటీఆర్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీనో టీఆర్ఎస్ పార్టీనో నువ్వు బతికించినోనివి కాదు, పుట్టించినోనివి కావు కాబట్టి నీకు దాని విలువ తెలియదు కాబట్టి అది చస్తేంది పోతేంది అన్నట్టుగా ఇష్టం వచ్చిన తీరుగా వ్యవహరించిన పరిస్థితి. అంటే ఏదో చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఇంకా కొన్ని శాస్త్రాలు ఉన్నాయి చెప్పలేని. అలాంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఈరోజు నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తే ఇంకెవ్వరక్కర్లేదు బీఆర్ఎస్ను నాశనం చేయడానికి. నువ్వు ఒక్కనివి చాలనిపిస్తున్నది. నీ ఒక్కనితోని బీఆర్ఎస్ పతనం ఖాయమనిపిస్తున్నది. నీ యొక్క రాజకీయ అస్తిత్వం కొరకు నీ యొక్క పిచ్చి చేష్టలు చూడలేదా? ఎన్నికల సందర్భంలో ఒక టిప్పర్ గుద్దుకునే ఆర్టీసీ బస్సును విగత జీవులు అక్కడ ఉంటే దేక్లేంగే అనుకుంటా టవల్లు తిప్పుకుంటా రోడ్ షోల్లో ఈవెంట్ మేనేజ్మెంట్లు చేసిన తీరు కనపడలేదా? నీ రాజకీయ మెచ్యూరిటీ ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ కావాల్సిన అవసరం ఉందా?